మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎరుకల సంఘం నాయకులు రాయపురం సాంబయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తాను అసెంబ్లీ పార్టీకి పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశానని, ఇప్పుడు కూడా మహబూబాబాద్ పార్లమెంటు నుంచి గిరిజన సంఘం నుంచి పార్టీకి లెటర్ పెట్టి నాయక అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని కోరానని అన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్తూ పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపు సామాజిక న్యాయాన్ని పాటిస్తానని చెప్పారు. ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తూ కష్టపడ్డ వాళ్ళనే చట్టసభల్లో పంపుతారని అన్నారు. ఈ సమావేశంలో ఎరుకల సామాజిక వర్గానికి చెందిన రాగం మల్లయ్య తదితర నాయకులు, కులస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు రాయపురం సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం సీనియర్ నాయకులు. గతంలో మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి తీవ్ర ప్రయత్నం చేసినాను. ఇప్పుడు కూడా మహబూబాబాద్ పార్లమెంటు నుంచి వెళ్ళి గిరిజన సామాజిక వర్గం నుంచి పార్టీకి నా యొక్క దరఖాస్తు పెట్టి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని 7 కాన్స్టిట్యున్సీలు మహబూబాబాద్, ఇల్లందు, పీనపాక, భద్రాచలం, ములుగు, నర్సంపేట, డోర్నకల్ అనేక నియోజకవర్గాలలో ప్రజల వద్దకు వెళ్ళుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానుల దగ్గరికి, నాయకుల దగ్గరికి, అనగాన ప్రజల దగ్గరికి వెళ్ళుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఓవైపు బలోపేతం చేసుకుంటూ మరోవైపు సామాజిక న్యాయం పాటిస్తా అని ఎప్పుడైతే పార్టీ వాగ్దానం చేసి ప్రజలకు అధికారంలోకి వచ్చినాక అనేక మంది కష్టపడ్డ వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. అందులో భాగంగా మాకు కూడా గుర్తించి గత 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొనే మేము కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన మాకు మమ్మల్ని కూడా గుర్తించి చట్టసభలకు పంపుతారని ఆశిస్తూ మేము అనేక నియోజకవర్గాలు తిరుక్కుంటూ ఇలా మహబూబాబాద్ నియోజకవర్గంలో మా మద్దతుదారులతోని, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మా బంధువులు, మా స్నేహితులతోని ఇలా సమావేశం జరగడమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అత్యంత ప్రేమతో ఎన్నుకున్నారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్, బీఆర్ఎస్ చేసిన అరాచకాలను అనుభవించి చూసి దానిని బొందలో పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి శరవేగంగా జరగాలంటే ఎంపీలను కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేలను గెలిచి ఒక రాష్ట్ర ప్రభుత్వమే చెయ్యాలంటే కొంచెం వనరులు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి